పచ్చళ్ళు నచ్చినోళ్ళు ఉంటారు అసలు. వేడి వేడి అన్నంలో పచ్చడేసుకొని పైన నెయ్యేసుకొని తింటే ఉంటుంది స్వర్గమే కదా. అలాంటి మంచి టేస్టీగా ఉండి సింపుల్గా అయిపోయి టమోటా నిల్వ పచ్చడి చూపించేస్తారండి. ఫస్ట్ ఒక ప్యాన్లో ఒక 3 స్పూన్లు నూనె వేసుకొని కొంచెం ధనియాలు, 3 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు, అలాగే కారానికి తగ్గట్లు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే చల్లార్చుకోవాలా. దీన్నే మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. రోట్లైనా దంచుకోవచ్చు. దాని తర్వాత అదే ప్యాన్లో నూనె కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది దీనికి, నిల్వ పచ్చడి కదా, అందుకని నూనె వేసుకొని సన్నగా తరిగిన టమోటాలు కూడా వేసేసుకొని బాగా కలిపేసి అందులోనే మన టేస్ట్ తగ్గట్లు ఉప్పు, అలాగే కొంచెం చింతపండు వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అంటే మనం ఉడికించుకోవాలన్నమాట. టమోటా అంతా బాగా మగ్గిపోతుంది, సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఈలోపు మనం వేపుకున్నవి మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోవాలి ఇలాగా. తర్వాత మన టమోటా అంటే వేసాం కదా, దాన్ని బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ అయితే ఉంటాయి. వాటర్ అంతా బాగా అంటే మరీ ఎక్కువ ఇంకకూడదు. ఒక 70% ఇంకిన తర్వాత ఈ పౌడర్ ఎత్తి అందులో వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అంటే మగ్గించుకోవాలన్నమాట. ఈ పౌడరు ఈ టమోటాకి అంతా పట్టాలి కదా, అందుకనేసి. చూసారా నూనె పైకి తేలుతూ ఎంత బాగా రెడీ అయిపోయిందో మన టమోటా నిల్వ పచ్చడి. ఇది ఖచ్చితంగా 1 మంత్ పైనే నిల్వ ఉంటుంది. అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా, ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలలైనా ఉంటుంది. అంతేనండి, సింపుల్గా టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.